అనగనగా ఒక రాజు సినిమా బాగుంది. అంటే కొన్ని ఏమో ఈ సంక్రాంతి సినిమాలు చూస్తుంటే పాత సినిమాలు గుర్తొస్తున్నాయి నాకు. పాత సినిమాలు కొన్ని రిఫరెన్సెస్ గుర్తొస్తున్నాయి. కానీ బాగుంది, సినిమా బాగుంది. అంటే నవీన్ పోలిశెట్టి నుంచి ఒక ఎంటర్టైనర్, కామెడీ అండ్ మీనాక్షి చౌదరి. సో సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక విలేజ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వెళ్ళిపోతుంది కంప్లీట్ గా. అంటే మనకి ఏ సినిమా అంటే పందెం సినిమా గుర్తొస్తుంది అనమాట రిఫరెన్స్ లో. సో బాగుంది, సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా సంక్రాంతి పండగ సినిమానే, పండగ వాచ్ చేసే ఫిలిమే. బట్ రవితేజ గారి సినిమా కన్నా బాగుంది, చిరంజీవి గారి సినిమా కన్నా బాగుందా, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. ఎందుకంటే పండగ సినిమా, సంక్రాంతి అనేటప్పుడు మన పండగ అన్ని సినిమాలు కాబట్టి అన్ని బాగున్నాయి. నాకు నచ్చిన సినిమా బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, కామెడీ ఉంది. చిరంజీవి గారి సినిమా ముందు నిలబడిద్దా అంటే నిలబడిద్ది. అంటే పండగకి అన్ని సినిమాలు చూస్తారుగా, మండే వరకు ప్రాబ్లం ఏం లేదు సినిమాలకి. ఎందుకంటే వాళ్ళు ఇంకా వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజులు. సినిమా మామూలుగా 2 రోజులు అంటాం, కానీ ఈ సినిమాలు పండగకు వస్తున్నాయి కాబట్టి 4-5 రోజులు ఆడుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సినిమా నిలబడిపోతుంది, డౌటే లేదు. అండ్ నవీన్ పోలిశెట్టి నుంచి మంచి ఎంటర్టైనర్ మళ్ళీ. అండ్ క్లైమాక్స్ లో ఆయన ఫస్ట్ ఫైట్ అని కూడా చెప్పారు, ఆయన నుంచి ఒక యాక్షన్ కూడా చూసాము. సాంగ్స్, మాస్ సాంగ్ ఒకటి ఉంది, మసాలా సాంగ్ ఒకటి ఉంది, అండ్ బాల్మా సాంగ్ ఒకటి చాలా చాలా బాగుంది. వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఓవరాల్ గా సినిమా కూడా థియేటర్ లో చూసే ఒక పండగ సినిమా. బట్ పాత సినిమా రిఫరెన్స్ లు ఉంటాయి, సో అవన్నీ పట్టించుకోవద్దు. బట్ చూడండి, ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో రండి, యూ విల్ హ్యావ్ ఫన్ ఇన్ థియేటర్స్. కామెడీ కామెడీ అనుకుంటాం కానీ ఇందులో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్, మారి డైరెక్టర్ 2 ఫైట్లు గిట్ట పెట్టిండు. జాతి రత్నాలు గారు, జాతి రత్నాలు అంతకు మించి ఒక 10 జాతి రత్నాలు వస్తే, 10 జాతి రత్నాలు కలిపితే అనగనగా ఒక రాజు మూవీ. అమ్మ తోడు ఆ హీరో ఏమన్నా యాక్టింగ్ అసలుకి. ఇందులో స్టోరీ గిరి నేను చూడలేదు కానీ అమ్మ తోడు రొటీన్ స్టోరీ అనిపించింది. కామెడీ టైమింగ్ మాత్రం చిరంజీవి గారి తర్వాతనే, ఆయన తర్వాత మన నవీన్ పోలిశెట్టి గారు ఎక్సలెంట్ టైమింగ్ ఇచ్చిండయ్యా. ఇందులో డాన్స్ కానీ, అదే విధంగా ఫైటింగ్ కానీ, అదే విధంగా ఒక హీరోయిన్ ఉంటది, ఆ హీరోయిన్ పేరు తెలియదు కదా, ఆ మిగతా చాలా బాగా. ఆ బుడ్డ పిల్లోడు ఒకడు ఉంటాడు, బుల్రాజ్ అంట, ఆ పిల్లోడు కూడా చాలా చక్కటి కామెడీ అందించిండయ్యా. చాలా వినోదాన్ని మనకు అందించిండు. ప్రతి ఒక్కరు, ఎందుకు వల్గర్ గా కూడా లేదు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. మన చిరంజీవి గారి తర్వాత సెకండ్ హిట్ మన అనగనగా ఒక రాజు అని మన సంక్రాంతి బరిలో నిలుస్తుందని చెప్తున్నా. జై హింద్, థ్యాంక్ యూ. అన్న మూవీ నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనగనగా ఒక రాజు మన నవీన్ పోలిశెట్టి గారిది నేను ఇప్పుడే చూసి బయటికి వస్తున్నాను. త్రూ అవుట్ ద మూవీ హోల్ హార్టెడ్ గా, హార్ట్ఫుల్ గా నవ్వుకుంటూ నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను, నవ్వుకున్నాను, సినిమా కనెక్ట్ అయ్యాను, సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయ్యాను. చాలా బాగుండింది, హ్యాపీగా బయటకు వచ్చాను సాటిస్ఫాక్షన్ తో. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా తర్వాత సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టిన సినిమా నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు. ఆయన ఎలా అయితే కాన్ఫిడెంట్ గా చెప్పారో విజయం సాధిస్తాము అని, నాగవంశీ గారికి మంచి అదృష్టం కలిసి వచ్చింది. సంక్రాంతి పండుగకి ఫైనల్లీ మళ్ళీ హిట్ కొట్టారు. సో సినిమా గురించి మాట్లాడితే ఓపెనింగ్ మన నవీన్ పోలిశెట్టి గారి నరేషన్ తో స్టార్ట్ అయితే సినిమా మెల్లగా స్టోరీలోకి వెళ్తూ కొంచెం హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ తర్వాత మేబీ కొంచెం లో కీ పాయింట్స్ ఉన్నాయేమో, నరేషన్ స్లో అవ్వడం వల్ల మీకు బోర్ కొట్టచ్చు, లాగ్ ఫీల్ అవ్వచ్చు. బట్ అది పెద్ద నెగిటివ్ కాదు సినిమాకి, ఇగ్నోరబుల్. సినిమా లిబర్టీ అంతే, తప్పదు మనకది. ఆ ఒక్క పార్ట్ వదిలేస్తే మాత్రం సినిమా త్రూ అవుట్ నవీన్ పోలిశెట్టి గారి కామిక్ టైమింగ్ తో విపరీతంగా నవ్వించారు, హాయిగా నవ్వించారు. అది కూడా ఇక్కడ ఫుల్ కామెడీ, రొట్ట కామెడీ లేకుండా జెన్యూన్ గా సీన్ కి తగ్గట్టు, సిచ్యువేషన్ కి తగ్గట్టు కామెడీ పండించారు. పెద్ద హీరోలకి ఖచ్చితంగా కాంపిటీషన్ ఇవ్వగలిగే సత్తా ఉన్న క్యాండిడేట్ అన్న మన నవీన్ పోలిశెట్టి గారు. మనకి సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి కూడా మంచి కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ ఇస్తుంది. కానీ సంక్రాంతి సినిమాలో బ్లైండ్ గా యునానిమస్ విన్నర్ మాత్రం మన శంకరవర ప్రసాదే. దాని తర్వాత హిట్ కొట్టింది మాత్రం మన నవీన్ పోలిశెట్టి గారు. ప్రభాస్ ఏం పాపం చేయలేదన్నా, మారుతి చేసిన పాపం అదంతా. మారుతి, ఓం రౌత్ ఇలాంటి వాళ్ళు చేసే పాపాలు మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి, తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ కి తగులుతున్నాయి. సో అది మనం ఏం చేయలేము. ఇంకా రవణ కూడా ఇక ఏం చేయలేమన్నా. మరి రవణ మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసేసుకుంటున్నారు. ఆ సినిమా కూడా మనకి కొంచెం కుళ్ళు కామెడీ, రొట్ట కామెడీ ఉండింది. సినిమాలో ఎక్కడ పాయింట్ లేదు, ఏం చెప్దాం అనుకున్నారు, ఏం చూపిద్దాం అనుకున్నారు అని. అఫ్ కోర్స్ అది రొటీన్ స్టోరీ అవ్వచ్చు రవితేజ గారి సినిమా,
బట్ చూపించే పద్ధతి ఉంటది అన్న. రొటీన్ స్టోరీ ఇది కూడా, అనగనగా ఒక రాజు, మనశంకర వరప్రసాద్. కానీ ద వే యూ ప్రెజెంట్, మనకి జనాలకి ఎలా చూపిద్దాం అనుకుంటున్నామో, మనకి రియాలిటీకి దగ్గరగా ఎలా మనల్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం అనే దాంట్లో ఉంటది. రవితేజ గారి సినిమాలో ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదన్న మేము. మూవీ చాలా బాగుంది. మూవీ అంతా నవ్వుకుంటూనే ఉంటాం. కామెడీ టైమింగ్ బాగుంది. ఇద్దరు యాక్టింగ్ బాగుంది. ఉంది. పండించారు, బాగుంది. మూవీ అంతా నవ్వుకుంటూ ఉంటాం, చాలా బాగుంది. స్టోరీ కూడా బాగుంది. నార్మల్ అట్లా వెళ్ళిపోతే బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, అంతా బాగుంది. కామెడీనే చేశారు, బాగుంది. అంటే ఈక్వల్ బాగుంది మొత్తానికి. ఇదే గెలుస్తుందేమో. తర్వాత మనశంకర్ వరప్రసాద్, రెండు చెప్పడు, రెండు ఈక్వల్. నాకైతే ఇదే నచ్చింది. పడింది. ఓకే, థ్యాంక్ యూ. మీ థియేటర్ పండగ కలెక్షన్ లో లాస్ట్ లో మెసేజ్ ఇచ్చాడు అన్న. ఏం మెసేజ్ అన్న ఇచ్చాడు? సోషల్ మీడియాలో కానీ ఇంకదేనన్నా కానీ వీడియోలు రీల్స్ ని నమ్మకండి, వాటిని చూస్తే మీరు టైం వేస్ట్ చేయకండి, రియాలిటీయే చూడండి అని ఏం మెసేజ్ ఇచ్చాడన్న. ఏం మెసేజ్ అన్న అంటే ఆ మెసేజ్ కి అర్థం ఏందంటే ఒకటే, మీరంతగా మీరే వచ్చి ఏవైనా ఓట్లు వేయాలన్నా, సినిమా చూడాలన్నా, ఎవరు నమ్మాలన్నా సరే మీరే వెళ్ళి తెలుసుకోండి అని. ఏం మెసేజ్ అన్న, ఏం మెసేజ్ అన్న. ఈ సినిమా మాత్రం పోయా ఖచ్చితంగా 1000 కోట్లు పక్క. ఈ సినిమాకి వచ్చి ఎవరైనా బాగలేదంటే నేను వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా, నేనే ఇస్తా వాళ్ళకి. కాబట్టి ఈ సంక్రాంతికి రాజు అనగనగా ఒక రాజు. జై నవీన్ పొలిశెట్టి అన్న, జై జై. ఫైట్లు కూడా ఉన్నాయి పోయి, ఎన్నిసార్లు చెప్పాలి పోయా. నవీన్ అన్నే సొంతంగా ఫైట్లు చేసాడు. అబ్బా ఏం చేశాడు ఫస్ట్ టైం ఫైట్ చేస్తుంటే ఏం స్టైల్ పోయా, ఏం స్టైల్. అది కాదు మాకు కావాలి. ఫైట్ లో ఏం స్టైలు, డాన్స్ లో ఏం స్టైలు, పైగా మనిషి ఏం గ్లామర్ ఉన్నాడు ఆయన. ఏం గ్లామర్ ఆయన. అమ్మాయిలే, థియేటర్ మొత్తం అమ్మాయిలే. నవీన్ అన్నకి ఏందో గానీ ఒక ప్రభాస్ లాగా, ఒక మహేష్ బాబు లాగా, ఒక షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఒక రణబీర్ కపూర్ కంటే కూడా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువైపోయింది పోయా. ఏం ఫాలోయింగ్ పోయా అమ్మాయిల ఫాలోయింగ్. నాకు ఎప్పుడు అవుతుంది కానీ అంత ఫాలోయింగ్. కాబట్టి నేను ఇక్కడ నుంచి నవీన్ అని పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఇక్కడ నుంచి నవీన్ పొలిశెట్టి అన్న ప్రతి సంక్రాంతికి ఇలాంటి సినిమా తీయాల్సిందే. సంక్రాంతికే కాదు, ప్రతి పండక్కి ఇలాంటి సినిమా రావాల్సిందే. అంతే, జాతి రత్నాల కంటే డబుల్ ఇది. సాంగ్ అయితే చాలా నచ్చింది నాకు. ఫైట్ కూడా వర్కౌట్ అయింది బానే. మరి ఇట్లా కొడితే లేచిపోవడాలు అట్లా ఏం లేవు. నవీన్ పొలిశెట్టికి బాగా సెట్ అయింది. ఆయన యాక్షన్ మూవీస్ కూడా ట్రై చేస్తే చూడాలని ఉంది. అంటే మధ్య మధ్యలో కొంచెం ఉంటది కదా, కానీ పర్లేదు, ఆ కామెడీతో సెట్ అయిపోయింది. బాగుంది చాలా. మీనాక్షి చౌదరి గారు, బుల్రాజ్ యాక్టింగ్, ఆయన 3-4 సార్లు వచ్చాడు. ఆయన కమర్షియల్ క్యారెక్టర్ అన్నమాట. వచ్చిన ప్రతిసారి నవ్వించాడు ఆడియన్స్ ని. థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఓటీటీలో చూస్తే అంత నచ్చకపోవచ్చు, థియేటర్ లో చూస్తే ఎంజాయ్ చేస్తాం. జాతిరత్నాలు ఎట్లా అయితే థియేటర్ లో ఎంజాయ్ చేస్తామో ఇది కూడా అట్లానే. సో అందరూ థియేటర్ ఫ్యామిలీతో వచ్చి మంచిగా చూడొచ్చు.